ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. బిఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. ఇప్పుడు మామూలుగా ఆయన ఎవరో చనిపోతే మనకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు మన దేశంలో గాంధీజీ గురించి ఏదన్నా ఒక నిరసన తెలియజేస్తే దానికి మన సందర్భం తెలియజేయచ్చు. ఛత్రపతి శివాజీ గురించి అయితే మనం ఏదన్నా చెప్పొచ్చు. పోనీ అలాగే ఇంకొక దాని గురించి దేని గురించి సుభాష్ చంద్రబోస్ జయంతులు చెయ్యరు. పోనీ ఆయన చనిపోయిన రోజు ఏదైనా నిరసన తెలియజేయరు. పోనీ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ముస్లిమే కదా. ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా మన దేశం సైంటిస్ట్ కదా. మరి ఆయన చనిపోయినప్పుడు ఏ నిరసనలు చేయలేదే? మరి ఎవడో తెలియదు, ఈ దేశంలో పుట్టినోడు కాదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, వాడెవడో వాని దేశంలో చచ్చిపోతే మనం ఎందుకు నిరసనలు తెలియజేయాలా? మీరు ఇండియాలో ఉన్న ముస్లిమ్సా లేకపోతే అనదర్ కంట్రీ కోసం పనిచేసే ముస్లిమ్సా? అదేవిధంగా ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా అన్ని స్టేట్లకు కూడా అవేర్నెస్. ఇండియన్ గవర్నమెంట్ విషయం పక్కన పెట్టండి. ఇండియన్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ పైన ఉన్నా కూడా మనం పబ్లిక్, మనం లీడ్ చేసేది గవర్నమెంట్లు. సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్లు అయినా మనం ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు. మరి అలాంటి వాళ్ళ కోసం మనం ఎందుకు? ఇప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళ కోసం మనం ఇక్కడ నిరసనలు తెలియజేసేది అంటే మన దేశం కాదు కదా. ఇప్పుడు నేను ఒక హిందువుగా దీన్ని నేను ఖండిస్తున్నా. ఇది అయితే మాకు ఇష్టం లేదు, ఇండియన్స్కి అయితే హిందువులకి ఇష్టం లేదు, ఇండియన్స్ కూడా ఇష్టం లేదు. ఎవడో మాకు తెలియని వాడి కోసం మీరు నిరసనలు తెలియజేసేదండి ముస్లిమ్స్. ఇప్పుడు అదే కదా నేను చెప్తున్నా. ఒక ఇండియన్ సోల్జర్స్ చనిపోతే ఎవడు దాని గురించి మాట్లాడరు, నిరసనలు తెలియజేయరు. ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తే దాని గురించి ఎవరు నిరసనలు తెలియజేయరు. మరి ఎవడో చచ్చిపోతే వాని దేశంలో వాడు చచ్చిపోతే చచ్చిపోని, వాడు ఏం చేస్తే మనకెందుకండి? మన దేశంలో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారా? పోనీ మన దేశంలో ఏదైనా జరిగితే వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారా? భారతదేశంలో ఇది జరిగిందని చెప్పేసి మరి మనకేం పట్టింది? ఇప్పుడు ఏదైనా మాట్లాడితే సనాతన ధర్మం గురించి మాట్లాడారు, ఇండియా వీళ్ళు పబ్లిక్ ఒక్క సైడు వారి సైడ్ అంటారు కదా. మరి దీన్ని ఏమంటారు? మరి దీన్ని చూస్తే ఎవరికైనా కోపం వస్తుందా రాదా? అంటే ఇరాన్లో ఉన్న ముస్లిమ్స్కి అంటే అక్కడికి ముస్లిమ్స్ ఎక్కడున్నా ముస్లిమ్సే, ఇండియన్స్ ఎక్కడున్నా ఇండియన్సే. ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్గా అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. అందుకే జబర్దస్త్ రష్మి గారు కూడా ట్వీట్ చేశారు కదా, ఇక్కడ ప్రొటెస్ట్ చేయాలంటే ఇరాన్ వెళ్ళి ప్రొటెస్ట్ చేసుకోండి, నరేంద్ర మోదీ గారు పంపించేయని చెప్పి ఆమె ట్వీట్ చేశారు. తప్పులేదు. మరి ఇక్కడ మేము బతకడానికి మాకు ఇబ్బందిగా ఉంది, మాకు ఈ దేశంలో ఇక్కడ రక్షణ లేదు అనే వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి, మాకు అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ దేశ ప్రజలు అందరితో మమేకమై, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్స్ అయినా ఎంతో ప్రేమ అనురాగాలతో ఉంటాం ఇక్కడ. వాళ్ళు మనల్ని బంధువుల్లా చూస్తారు, మనం వాళ్ళని బంధువుల్లా చూస్తాము. అందరూ ఒకరినొకరిని అర్థం చేసుకొని ముందుకెళ్లే దేశం ఇది. మన దేశంలో ఉన్నట్టు అక్కడికి వెళ్ళేసి మనం ఉంటామంటే 2 నిమిషాలు తట్టుకోలేరు కొడుకులు ఎవరు. 2 నిమిషాలు ఇండియాని చూస్తే తట్టుకోలేరు. మనది మాత్రం వాళ్ళ జెండాలు ఎగరేసినా గమ్మున ఉండాలా? ఎలా అది? ఒక అమ్మాయి ఇండియన్ మ్యాచ్ గెలిచిందని చెప్పేసి, ఆ మధ్యలో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గెలిచిందని చెప్పేసి ఒక అమ్మాయి ఇండియా జిందాబాద్ అనగానే ఆ అమ్మాయిని చుట్టుముట్టి గొడవలు చేసి కొట్టేదానికి వెళ్ళారు. అలాంటి దేశం గురించి మనకెందుకండి? అలాంటి ఇదిగో ఎన్ని దేశాలు ఇస్లాం కంట్రీస్ ఉన్నా కూడా ఎవ్వరు అబ్జెక్షన్ చెయ్యరు. ఏ దేశాన్ని తిట్టింది కాదు భారతదేశం. ఈ దేశం మీద వచ్చి తినేసి దోచుకుని వెళ్ళిన చెత్త నా కొడుకులు ఉన్నారు తప్ప, మన దేశం వెళ్ళి ఇతర దేశాల దగ్గర నుంచి దోచుకొచ్చిందని చెప్పి ఎక్కడ చరిత్రలో ఏ రాజు రాయలా. ఇది మన దేశం గొప్పతనం. ఇక్కడికి వచ్చి దోచుకు వెళ్ళారు తప్ప, అంటే మీరు అనొచ్చు మనం చేత కాదా అనేసి. చేత కాదు, వదిలేసాం. వాళ్ళు బిచ్చగాలన్నప్పుడు ఈ దేశానికే వచ్చి బిచ్చం ఎత్తుకుంటారు తప్ప మనం వెళ్ళి పక్క దేశంలో బిచ్చం ఎత్తుకుంటలేముగా. మన టాలెంట్ మీద ఆధారాలు పడి బతుకుతున్నాయి బయట దేశాలు. మన ఇండియన్ సైంటిస్టులు, మన ఇండియన్ యువత ఆలోచనని మేధస్సుగా చేసుకొని మా దేశం గొప్ప తోటకూర అని బతుకుతున్నాయి తప్ప, మేము ఆ దేశంలో ఉన్న సైంటిస్టులను తీసుకొచ్చి మా దేశానికి పనిచేయండి అని మేము అడగల. అంటే ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు ఏమంటుంది, నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అంటుంది. ఎందుకంటే అణుబాంబులు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి. అణుబాంబులు మన దగ్గర కూడా, ఒకవేళ పాకిస్తాన్ కూడా లేపేస్తే ఇప్పుడు అలా కాదు, అణుబాంబులు మన దగ్గర కూడా ఉన్నాయి. ఏమైనా షోకేజీలో టపాస్కాయలు పెట్టినట్టు పెట్టడానికి పెట్టుకున్నారా? టైం వచ్చినప్పుడు మేము ఉపయోగిస్తాం. ఇది భారతదేశం. పాకిస్తాన్ కూడా అలాగే అంతం చేస్తే ఇప్పుడు అంటే పాకిస్తాన్ కోసం కూడా ముస్లిం ప్రొటెస్ట్ చేస్తారు ఇక్కడ. మేము మా సాంప్రదాయాలు, మా పురాణాల్లో నుంచి తీసుకుని అణుబాంబులు కనిపెట్టినాడు కూడా మాకు అణుబాంబుల గురించి చెప్తున్నాడు. ఇండియన్ హిస్టరీలో నుంచి తీసుకొని అణుబాంబులు కనిపెట్టినాడు కూడా మళ్ళీ మాకు చెప్తున్నాడు ఇండియన్ హిస్టరీ గురించి. అవన్నీ మాకెందుకండి? మరి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరికీ విన్నపం, అక్కైనా చెల్లైనా అన్నైనా తమ్ముడికైనా అందరికీ నా విన్నపం, దయచేసి అనదర్ కంట్రీ పర్సన్స్కి ఎవరు సపోర్ట్ చేయవద్దు. మీకు అంతగా ఉంటే ఆ దేశంలోకి వెళ్ళి నిరసన తెలియచేయండి.
ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది కాదు. చాలా మంది సెలబ్రిటీలు వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. మరి వాళ్ళ అభిమానులు కూడా వాళ్ళని ఫాలో చేస్తారు. అలాంటి వాళ్ళకి అభిమానించొద్దు. అలాంటి వాళ్ళకి అభిమానులు ఎవరు ఉండరు. ఇండియాని కింద చేసి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మాత్రం వాళ్ళే దెబ్బతింటారు ఫ్యూచర్లో. అలాంటి వాళ్ళకి అసలు భవిష్యత్తు కూడా ఉండదు. తీరా చూస్తే ఒక్క దేవుణ్ణే మనం పల్లెత్తి ఒక మాట అనం. ఒక అవసరమైతే కుక్కకు అన్నం పెట్టి ప్రేమించే మనస్తత్వం మనది. వాళ్ళు మనసుల్ని చంపినా కూడా ప్రేమించిన మనస్తత్వం వాళ్ళది. అలాంటి వాళ్ళ కోసం మాకు అవసరం లేదండి. దయచేసి చూడు, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఈ దేశంలో కలిసికట్టుగా బతుకుతాం. వాళ్ళంటే మాకేం కోపాలు తాపాలు గొడవలు ఏం లేవు. కానీ ఏ దేశానికి చెందినోడో చచ్చిపోతే ఈ దేశంలో నిరసన చేయటం, ఆయన ఏమైనా సుభాష్ చంద్రబోసా, లేకపోతే గాంధీజీయా, ఇందిరాగాంధీయా, రాజీవ్ గాంధీయా, లేకపోతే శివాజీ ఛత్రపతియా, మహారాణా ప్రతాప, ఏపీజే అబ్దుల్ కలామా? మరి ఆయన కోసం మా నిరసన ఎందుకు తెలియజేయాలి? ఇక్కడ పుట్టి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఉన్న వాళ్ళు మరి ఎలా, ఎందుకు మనం అడుగుతాం, హిందువులు అడుగుతాం, ఎందుకు చేస్తున్నారు? ఏం వస్తే చేస్తున్నారు? ఒక మనిషి చచ్చిపోతే చెయ్యొద్దా అంటే, నీ దేశంలో ఉండే చేయవయ్యా నువ్వు. ఈ దేశంలో పుట్టినోడి కోసం చెయ్యి, ఈ దేశం కోసం పోరాడినోడి కోసం చెయ్యి. ఝాన్సీ లక్ష్మీబాయి చేయొచ్చుగా, ఏం అలాంటి వాళ్ళ కోసం చేయరదా? ఆ నీల ఆర్య కోసం చేయొచ్చుగా, మరి ఎందుకు చేయలేదు? 70,000 మంది మహిళల్ని ఊత కోసి న్యూ ఇయర్ రోజు చంపేసి దానికోసం చేసినా మనకే తెలిసి తెలియకుండా కేకులు కట్ చేసుకొని తినే రకం మనం. న్యూ ఇయర్ రోజు మతం మారమని చెప్పి అడిగినందుకు, మేము మారమన్నందుకు ఆడవాళ్ళని చంపేసి నిర్దాక్షిణంగా బట్టలు లేకుండా చంపిన దేశం. అలాంటి దేశాలకు మనం నిరసన తెలియజేయడం మళ్ళీ